ప్రతిఫలం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయాలనుకునేవారు. ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు. వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో 4 రోడ్లు కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు. మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళ్తున్నాడు. ఆ 4 రోడ్ల కూడలిలో రాయి ఉండడం చేత బండి అతి కష్టం మీద రాయిని ఆనుకొని మలుపు తిరిగింది. బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించకపోయావా అన్నాడు మిత్రుడు. నాకేం పని, అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు వ్యాపారి. ఇంతలో ఒక గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకి దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను గురువును, కూలి పనిని కాదు, అయినా నేను బుద్ధి బలం చూపిస్తాను గాని భుజబలం చూపించను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని, ఎలాగైనా రాయిని పక్కకు దొర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారు బహుమతి అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట దేశమంతా వ్యాపించింది. రాజ్యంలో ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తృప్తి ఏముంటుందో వాళ్ళకి తెలిసింది.